నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. మనం ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. పసిబిడ్డను చంపినా కూడా పట్టదా, దాడి చేసిన వారిని సర్కారు జైల్లో పెట్టదా అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని సూటిగా నిలదీస్తూ ప్రశ్నించిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. నిన్న కుమ్మెరలో కుల దురాఘాతానికి పసిబిడ్డను కోల్పోయిన మౌనిక అలాగే గణేష్ దంపతులను నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పరామర్శించారు. జరిగిన ఘటనపై తీవ్ర స్థాయిలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన తీరును కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లి ఆ తండ్రితో కూడా మాట్లాడారు. హంతకుడిని కాపాడే ప్రయత్నం చేయడం అనేది సిగ్గుచేటని కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. పాప మీ పదవి అడిగిందా, పైసలు అడిగిందా అంటూ నిలదీసిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అభం శుభం తెలియని 2 నెలల పసిపాపను ఈ రకంగా బలి తీసుకుంటారా అని చెప్పేసి కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిన అంశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కుమ్మెర ఘటన ఏదైతే జరిగిందో ఇది కేవలం ఒక ప్రాంతానికి కాదు, తెలంగాణకు అలాగే మానవత్వానికి ఇది మచ్చలాగా మిగిలిపోతుందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. న్యాయం జరిగే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన అంశం, బాధితులు భరోసా ఇచ్చిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ₹1 కోటి పరిహారం ప్రభుత్వం చెల్లించాలి, దీంతో పాటుగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి ఇల్లు కట్టిస్తాం బీఆర్ఎస్ పక్షాన అంటూ కూడా కేటీఆర్ గారు హామీ ఇచ్చిన అంశం కూడా కనిపిస్తోంది. నిన్న నాగర్ కర్నూలులో బాధితులను పరామర్శించిన సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడ ప్రజానికం అంతా కూడా తరలి వచ్చిన సందర్భం ప్రతి ఒక్కరి గుండెను కలిచివేసింది, ప్రతి ఒక్కరి మనసును ఈ సంఘటన గాయపరిచింది. ఈ క్రమంలోనే బాధితులకు అండగా నిలిచేందుకు అనేక సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, ప్రజలందరూ కూడా అక్కడికి తరలి వచ్చిన సందర్భం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే తప్పకుండా హంతకుడిని కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు, అందరినీ కూడా శిక్షించాలి, కఠిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మరిన్ని కీలకమైన వార్తలు కూడా కనిపిస్తున్నాయి. కూల్చుకు తింటుందని చెప్పి ఈ వార్త కూడా పగబట్టింది, బస్తీలపై పడగ వేసింది, సామాన్యుడే టార్గెట్గా రేవంత్ బుల్డోజర్ రాజ్ నడుస్తోందనే అంశానికి సంబంధించిన వార్త మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా వెలుగుమెట్లలో మొన్న మనం చూసాం, ప్రభుత్వం దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేయడంతో నిలువ నీడలేక రోడ్డున పడ్డ వారందరూ కూడా నిన్న నిరసన వ్యక్తం చేసిన వారిని కూడా ఈడ్చి పడేసిన సంఘటన, దానికి సంబంధించిన దృశ్యాలు, ఆ ఫోటో ఐటమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. గూడు కూల్చి ఈడ్చి పారేసి అంటూ ఈ వార్త. న్యాయం అడిగితే పోలీసులతో ఉక్కుపాదం మోపారు, వెలుగుమట్ల బాధితులపై మళ్లీ దౌర్జన్యం చేశారనే అంశం మనకు కనిపిస్తోంది. అనుచరులకు భూదాన్ చేసేందుకే మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే విషయం కూడా ఇక్కడ ప్రధానంగా వెలుగులోకి వస్తుందనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అందుకేనా వెలుగుమట్ల ఒక కీలక నేత కనుసన్నల్లోనే ఈ మొత్తం దాష్టికందమంతా కూడా నడుస్తోంది. మరొకరికి కట్టబెట్టే కుట్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే 700కు పైగా కుటుంబాలను రోడ్డున పడేశారు. 10-15 ఏళ్లుగా అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని పొట్టకుట్టి కోసం అక్కడ ఉండి వారికి రకరకాల గతంలో హైకోర్టు నుంచి కావచ్చు, జిల్లా కోర్టు నుంచి స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రి ఈ రకంగా చేస్తున్న మొత్తం వ్యవహారం వెనుక కూడా అనుచరులకు భూదానం చేసేందుకు ఇదంతా కూడా జరుగుతోందనే అంశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గతంలో భూదానోద్యమంలో భాగంగా ఇచ్చిన భూములను తమ అనుయాయులకు కట్టబెట్టే కుట్ర ప్రభుత్వం చేస్తుంది, అక్కడ నాయకులు చేస్తూ ఉన్నారు. కొంతమంది కీలక నేతల కనుసన్నల్లో ఇది జరుగుతున్న నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కొత్త వివాదాలకు తెరితీస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూసీ బఫర్ జనం ఫికర్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. బాధితుల సంఖ్య పెద్ద ఎత్తున పెరిగే ప్రమాదం పొంచి ఉందనే అంశాన్ని మనం చూస్తున్నాం. రివర్ బెడ్ ఎఫ్ఆర్ఎల్ పరిధినే లెక్కించిన అధికారులు 50 మీటర్ల పరిధిలో భారీగా పెరగనున్న నిర్మాణాల సంఖ్య అంటూ అక్కడ డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలోనే అనేక వేల ఇల్లు ఈ పరిధిలోకి వస్తాయనే ఆందోళన అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో నెలకొంది. ఏం జరగబోతుంది, తమ నివాసాలు ఉంటాయా లేవా అనేది వారందరిలో రోజు రోజు కూడా కలవరం పెరుగుతున్న పరిస్థితి. దీనితో పాటుగా వారికి కంటి మీద కునుకు కూడా లేకుండా పోతుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనకు పత్రికల్లో ఇవాళ కీలకంగా కనిపిస్తున్న వార్తలు ఇవి.